ఇక వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా లేదా రావట్లేదు. ఓకే ఓకే సార్, ఎట్లా ఏదో ఒకటి లైట్గా సార్, లైట్గా ఓకే సార్, లైట్గా సౌండ్ ఓకేనా? ఓకే సార్. అందరికీ నమస్కారం. మెగా విక్టరీ ఫ్యాన్స్ అందరికీ ఎక్కడ సౌండ్ ఏది? మెగా ఫ్యాన్స్ సౌండ్ ఎక్కడ? సౌండ్ ఎక్కడ? అక్కడ వినాలి. మీ ఇంటి దగ్గర వినాలి, మీ అమ్మ వినాలి, నాన్నగారు వినాలి, మీ అక్క, చెల్లి, అన్న, తాత, నాయనమ్మ, అమ్మమ్మ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే వాళ్ళే అమ్మా. ఇప్పుడు కొంచెం నిజంగా ఈరోజు ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు వర్క్ విత్ చిరు సార్. మామూలుగా లేదు, అంటే ఆయన రఫ్ ఆడేస్తారు కదా ఆయన. సార్ నేను కూడా ఎనీ సెంటర్ సింగ్లాండ్ నేను కూడా కొంచెం రఫ్ ఆడాను. ఇద్దరం రఫ్ రచ్చే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ నేను ఎప్పుడు డిఫరెంట్ ఫిల్మ్స్ చేసినప్పుడు, మల్టీ స్టార్స్ చేసినప్పుడు మా తమ్ముళ్ళతో చేశాను, మహేష్, పవన్ కళ్యాణ్తో చేశాను. అప్పుడు మీరు ఎలా సౌండ్ చేసి, ఇప్పుడు అన్నయ్యతో చేస్తున్నాను, సౌండ్ ఇంకా ఉండాలి. థ్యాంక్ యూ. ఇదే సంక్రాంతి స్పిరిట్. దిస్ ఇస్ వాట్ ఐ లవ్ అబౌట్ సంక్రాంతి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చాలామంది నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఐడ్ లవ్ టు ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ విత్ మై డైరెక్టర్ అనిల్. మాది కాంబినేషన్ మామూలు కాదు. మీరు ఎప్పుడు బాగా రిసీవ్ చేసుకొని అన్ని సినిమాల్ని బాగా హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐడ్ లవ్ టు థ్యాంక్ ఆల్ హిస్ రైటింగ్ టీమ్. అ వండర్ఫుల్ టీమ్ ఈస్ గాట్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, సమీర్, బీమ్స్, తమిరాజ్ గారు, పేర్లు మర్చిపోతున్నాను ఇప్పుడు. మర్చిపోయి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్ ఇస్ దే, సాయి, అజు, పేర్లు చెప్పండి అమ్మా నాకు. ఓకే, సో I told Sameer's name. Yeah, thank you so much. And I'd love to also thank Sushmita and Sao for this wonderful occasion. Oh, Nayanthara, beautiful Nayanthara ni చెప్పాలి. మా కాంబినేషన్లో తులసి, లక్ష్మి రెండు చాలా మంచి సినిమాలు చేసాం. So I wish her all the best, and she's done a wonderful job in this film. అంతే, దానికనే కొందరికే వస్తుంది స్పీచ్లు, మనకు అంత రావు. బట్ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. ఎప్పుడులాగే ఒక మంచి ఫ్యామిలీ ఫిలిం, మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం సంక్రాంతిగా రాబోతుంది. మీరు ఎప్పుడులాగే దాన్ని బాగా రిసీవ్ చేసుకొని దాన్ని మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద ఫిలిమ్స్, సంక్రాంతి ఫిలిమ్స్, అ వెరీ వెరీ బిగ్ హిట్. దే ఆల్ డిజర్వ్ సూపర్ సక్సెస్. తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే అన్ని సినిమాలు బాగా ఆడాలి. మీరు అన్ని సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ. అండ్ చెప్తా ఉన్నారు. ఎస్ అనిల్ గారు, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మీ మీద. మీరు ఈ సినిమాని ఎప్పుడో ప్లాన్ చేశారు అని మా దగ్గర క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. చిరంజీవి గారు కూడా ఈ విషయం తెలియదేమో. ప్రూఫ్ ప్లీజ్, వీడియో ప్లే చేయండి. ఇది ఎప్పుడో ప్లేన్. నాకు సినిమా అంటే ప్రాణం. నా అదృష్టం కొద్ది వెంకటేష్ గారితో 2 సినిమాలు చేశాను. అండ్ చిరంజీవి గారితో ఎలాగైనా త్వరలో అది కూడా ఫినిష్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ మై డ్రీమ్. నేను చూసిన స్టార్స్ అందరితో పని చేయాలనేది. అది సో ఈ ప్లానింగ్ అంతా అప్పుడే జరిగిపోయింది. బాస్ ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్లానింగ్ అప్పటి నుంచే ఉందా? అంటే మీరు పటాస్ చేయకముందే, F2 చేయకముందే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్లానింగ్? అంటే సారోల్తో చేయాలని ప్లానింగ్ చిన్నప్పటి నుంచే ఉంది, అప్పటి నుంచే. బట్ వాళ్ళిద్దరిని కలిపి చేయాలనే ప్లాన్ మాత్రం అక్కడి నుంచే వచ్చింది. అక్కడ ఆ రోజు ఇద్దరిని చూశాకే పడింది. ఓకే, అలాగే సూటిగా ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను. అడగండి. భూతద్దం చూస్తూ అడుగుతారా?
నయనతార గారికి చిరంజీవి గారికి మధ్యలో ఆ గొడవ ఏంటి? వేలెందుకు చూపించారు? ఓ సినిమాలోనా? ఆ, మీరు అది మెన్షన్ చేయాలి. సినిమాలోనే ఈ తమ్నేల్ వచ్చేస్తుంది రేపటికి, మనం వైరల్ అయిపోతాం. యా. అది సినిమాలో చూపిస్తాం కదా, ఇక్కడ ఎందుకు చెప్పాలి? రైట్ ఆన్సర్. Yes. ఓకే. చిరంజీవి గారు, చాలా కాలం నుంచి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం, కానీ దాన్ని స్కిప్ కొట్టి వెంకటేష్ గారి వైపుకి వెళ్ళాం, కానీ వెంకటేష్ గారు స్కిప్ కొట్టి ఇటు పంపించారు నన్ను. కాబట్టి చిరంజీవి గారిని అడగాలనుకుంటున్నాము. చిరంజీవి గారు, హౌ బాస్ని మీరు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ ఇంత హ్యాండ్సమ్ గా మీరు ఎలా ఉన్నారండి? నన్ను క్వశ్చన్ అడిగే ధైర్యం వెళ్ళిపోతా. బాసు వేసేయమంటారా? వెంకటేష్ గారు, మీ ఫిట్నెస్ రహస్యం ఏంటి వెంకటేష్ గారు? మైక్ ఇసిరి కొడతారా? ఇది ఫిట్నెస్ రహస్యం. ఏ ఫిట్నెస్ ఆ, నేను ఏదో అనుకున్నాను, రహస్యమే లేదు. రహస్యమే లేదు. ఓకే. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఆ క్లిప్ ఒకసారి ప్లే చేయండి. ఇది మీరిద్దరూ ఇక్కడ రీక్రియేట్ చేస్తే బాగుంటుంది, మనం పారిపోదాం అడిగేసి. ఓకేనా? yes. ఒకసారి ప్లే చేయండి, క్లిప్ ప్లే చేయండి ప్లీజ్. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఓ వా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సావు గారు అండ్ సుష్మిత గారు. థ్యాంక్ యూ సుమ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. సాహు గారు మాట్లాడినంత షార్ట్గా స్వీట్గా ఉండదు. ఇట్స్ స్పెషల్ మూమెంట్. సో అందరు కొంచెం పేషెంట్గా వెయిట్ చేస్తే సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ వైబు, ఈ ఎనర్జీ టోటల్గా మారిపోయింది వెంకటేష్ గారు అండ్ డాడ్ రాగానే. సో ద రియల్ పవర్ బిహైండ్ దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ అండ్ ద మెగాస్టార్ ఫ్యాన్స్. So thank you very much for coming. And of course, all cinema fans, welcome here. And cinema, it is సో మనశంకర్ వరప్రసాద్ గారు అంటే సినిమా, ఇట్స్ నాట్ జస్ట్ అ స్మాల్ ఫిల్మ్ ఆర్ ఇట్స్ జస్ట్ నాట్ ఒక ప్రాజెక్ట్ కాదు. ఫర్ మీ ఇట్ ఇస్ అ లైఫ్లో ఒక బిగ్ మైల్ స్టోన్ ప్రాజెక్ట్. అంటే సంక్రాంతికి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేయడమే ఒక పెద్ద డ్రీమ్ అనుకుంటే, అది నాన్నగారితోటి మెగాస్టార్ చిరంజీవి గారితో చేయడం అనేది ఇట్ ఈస్ అ హ్యూజ్ థింగ్. డాడీ, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ for giving me this lifetime memorable opportunity. Thank you so much, and thank you for always being the biggest inspiration in my life, and this will remain forever in my heart, Daddy. Thank you so much. And also ఇది ఇంతే స్పెషల్ అనుకుంటే ఇంకా స్పెషల్ అయింది ఏంటంటే, మా వెంకటేష్ గారు అండ్ ద గార్జియస్ నయనతార గారు కూడా దిస్ డైనమిక్ కాస్ట్కి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ ఆనర్డ్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు సో మచ్. అండ్ ఈ సినిమా బ్యాక్ బోన్ ఇస్ ఆర్ హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. అండ్ ఆయన తెర ముందే కాదు, తెర వెనకాల కూడా, సెట్లో కూడా ఇదే ఫన్, ఇదే పాజిటివ్ ఎనర్జీ నింపేస్తారు. సో అనిల్ గారు, ఇట్స్ బిన్ అ ప్లెజర్ టు డూ దిస్